నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జీఎస్టీ స్లాబ్లను స్వాగతిస్తున్న పారిశ్రామిక వాణిజ్య వర్గాలు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని కేంద్రం అంచనా. రాష్ట్రంలో పెట్టుబడులకు స్విట్జర్లాండ్ సంస్థ ఎంటీఐపీ ఆసక్తి. బయోటెక్ రంగంలో 95,000 ఉద్యోగాలకు అవకాశం. ఈ పాస్ పరిజ్ఞానాన్ని సైతం బురిడి కొట్టిన అక్రమార్కులు. పౌర సరఫరాల శాఖలో అవకతవకలపై విచారణకు మంత్రి ఆదేశం. చిత్తూరు పల్లెలపై కమ్ముకుంటున్న కరువు మబ్బులు. ఉపాధి కోసం వలసబాటలో ఖాళీ అవుతున్న ఊళ్లు. ఇకపై ఉద్యోగార్థుల వయోపరిమితి 42 సంవత్సరాలు. దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం. నేడో రేపో ఉత్తర్వులు. మావోయిస్టు నేత ఆర్కే ఆచూకీపై వీడిన ఉత్కంఠ. క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందిందన్న వరవరరావు. మోసుల్ స్వాధీనం దిశగా దూసుకువెడుతున్న సంకీర్ణ దళాలు. తీవ్రంగా ప్రతిఘటించాలని ఐసిస్ అధినేత పిలుపు. మధ్యధరా సముద్రంలో మరోసారి పెను విషాదం. 2 పడవలు మునిగి 240 మంది శరణార్థుల మృత్యువాత.